శ్రీ గురుభ్యో నమ. వ్యాసవిరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 165వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో హిడింబాసురుడు భీమసేనుల మధ్య జరిగినటువంటి ఘోరమైనటువంటి యుద్ధాన్ని వర్ణించడం జరుగుతున్నది. ఆ యుద్ధానికి ముందు హిడింబని పంపించడం, ఆ పాండవుల్ని సంహరించి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. కానీ హిడింబి వెళ్ళి ఆ భీమసేనుడి యొక్క సౌందర్యాన్ని, ఆ సౌష్ఠవాన్ని, శరీర సౌష్ఠవాన్ని చూసి మోహించడం జరిగింది. ఆ తర్వాత భీమసేనుడు హిడింబితో సంభాషించడం అనేది మనం నిన్నటి పాఠంలో మనం ప్రవచించుకున్నాం. అలాగే హిడింబాసురుడు కూడా ఎంతసేపటికి రానటువంటి సోదరిని గమనించి చెట్టు దిగి తానే పాండవుల వైపు వచ్చాడు, చెల్లిని మందలించాడు. ఆ తర్వాత భీమసేనుడు చెప్పినటువంటి మాటలకు ఇంకాస్త కోపం వచ్చి ఇక ఒకళ్ళకొకళ్ళు ద్వంద్వ యుద్ధం చేయడం ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభించడానికి ముందుగా జరిగిన సంభాషణ ఇంకొంత ఉంది. అది నేటి ప్రవచనంలో మనం పూర్తి చేసుకున్నాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముప్పై శ్లోకాల వరకు నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. అనంగేన కృతే దోషే నేమాం గర్హితుమర్హసి అని చెప్పి భీమసేనుడు హిడింబని వెనకేసుకొచ్చాడు. ఈ పక్కన ఉన్నటువంటి నీ చెల్లెలు సోదరి హిడింబి, ఈమె తప్పేం లేదు, ఈమె లోపల ఉన్నటువంటి అనంగుడు చేసినటువంటి దోషం ఇది. అనంగుడు అంటే చెప్పుకున్నాం మన్మధుడు, అంగములు లేనటువంటి వాడయ్యాడు అక్కడ శివుని కంటి మంటలలో కాలి బూడిదైపోయిన తర్వాత. కాబట్టి అనంగుడు, ఆ మన్మధుడు చేసినటువంటి దోషమయ్యా. అనంగుడు ఈమె లోపల ప్రవేశించి ఇదిగో నా వైపు మోహవశ అయిపోయేట్టుగా చేశాడు. కాబట్టి ఈమె తప్పేం లేదు, కాబట్టి ఈమెని దూషించమాకు అని చెప్పి భీమసేనుడు వెనకేసుకొచ్చాడు హిడింబిని. అంతేకాకుండా మయి తిష్టతి దుష్టాత్మన్ నస్త్రియం హంతుమర్హసి. ఓ పక్కన నేను ఇక్కడ బతికుండగా, నేను జీవించి ఉండగా నేను పక్కనే ఉంటే పైగా స్త్రీలని హంతుమర్హసి, స్త్రీలని చంపుతానంటావా? అలా చంపనిస్తానా నేను? నా స్త్రియం హంతుమర్హసి, స్త్రీని చంపడానికి నీకు అర్హత లేదు, చంపలేవు కూడా. ఎప్పుడు? మయి తిష్టతి, నేనుండగా నువ్వు ఏ స్త్రీని సంహరించలేవు. సంగచ్చస్వ మయా సార్ధం ఏకేనైకో నరాశన. నరా ప్లస్ అశన, అశనము అంటే ఆహారంగా తీసుకోవడం. నరుల్ని ఆహారంగా తీసుకునే ఓ నరమాంస భక్షకుడా, ఓ హిడింబాసురా. కాబట్టి మయా సార్ధం ఏకైనైక సంగచ్చస్వ, నాతో పాటు నేను ఒక్కడే నీతో యుద్ధం చేస్తాను. అహమేకో గమిష్యామి త్వామద్య యమసాధనం. నిన్ను ఈ రోజే నీకు యమసదనానికి పంపిస్తాను. యమసాధనం అంటే యమ భవనానికి, యముడి యొక్క నివాసమైనటువంటి యమలోకానికి ఇగో ఇప్పుడే నిన్ను పంపిస్తాను. త్వాం అద్య యమసాధనం అహమేకో గమిష్య, నేను ఒక్కడే నిన్ను పంపిస్తాను. అద్యమద్బల నిష్పిష్టం శిరో రాక్షస దీర్యతాం కుంజరస్యేవ పాదేన వినిష్పిష్టం బలీయస. కుంజరస్యేవ పాదేన, ఏనుగు యొక్క పాదం కింద వేసి తొక్కితే ఎలా అయిపోతుందో నీ తలకి అట్ట ఈ రోజు నేను పిండి పిండి పొడి పొడి చేస్తాను. అద్య మద్బల నిష్పిష్టం, నా యొక్క బలంతో, మద్బలం అంటే నా యొక్క బలంతో నీ శిరో నిష్పిష్టం, నీ శిరస్సుని పిండి పిండి చేస్తాను. లారీ కింద టైర్ల కింద పడితే తలక ఎలా అయితే పిండి పిండి అయిపోతుందో, అలా ఏనుగుల కాళ్ళ కింద పడితే ఎలా అయితే మర్దించినట్టు అయిపోతుందో, అలా నా యొక్క బలంతో ఓ రాక్షస నీ శిరస్సుని ముక్కలు ముక్కలు చేసేస్తాను. వీర్యత కుంజరస్యేవ పాదేన అన్నాడు. కుంజరం అంటే ఏనుగు.
ఏనుగు పాదం కింద వేసి తలకాయ పడితే వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అలా చేస్తాను నా బలంతో ఈరోజు. అద్యగాత్రాణి తే కంకాః స్యేన గోమాయవస్తథా కర్షంతు భువి సంహృష్టా నిహతస్య మయా మృధే నా చేత సంహరించబడినటువంటి నీ యొక్క శరీరము యొక్క అవయవాలని, గాత్రము అంటే ఈ కంఠంలో ఉండేటువంటి ఈ గాత్ర స్వరం ఒకటి. గాత్రం అంటే శరీరం అని అర్థం. అసలు ఇది గాత్రం అంటే శరీరం. నీ యొక్క శరీరాన్ని మయామృధే శరీరే, నా చేత సంహరించబడినటువంటి నీ యొక్క శరీరాన్ని అద్య నేడు కంకాః సేనా గోమాయ వస్తథా కాకులు, గ్రద్దలు, రాబందులు మొదలైనటువంటివన్నీ కర్షంతు భువి సంహృష్ట నిహతస్య, భూమి మీద పడిపోయి మరణించినటువంటి నీ దేహాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని పీక్కుని తింటం అనేటువంటిది జరుగుతుంది. త్వరలోనే జరుగుతుంది ఇంకాసేపు. క్షణేనాద్య కరిష్యేహం ఇదం వనమరాక్షసం పురా యద్దూషితం నిత్యం త్వయా భక్షయతా నరః. అంతకుముందు పూర్వం యద్దూషితం నిత్యం త్వయా భక్షయతాన్ నరాన్, నీ చేత సంహరించబడినటువంటి నరుల చేత నిత్యము ఈ వనంతో నిండిపోయింది. ఈ వనంలో ఉన్నటువంటి వచ్చేపోయే వాళ్ళందరినీ నరాన్ భక్షయతా త్వయా, అలా నరమాంసాన్ని తిన్నటువంటి నీవు, నీ చేత ఈ అరణ్యం అలా వ్యాపించబడితే, అంతేకాకుండా నరుల చేత నిత్యం యద్దూషితం, ఏ అరణ్యమైతే దూషించబడిందో దీంట్లో రాక్షసుడున్నాడు అని నిన్ను ఈ అరణ్యాన్ని ఎవరైతే దూషించారో అట్లాంటి వాళ్ళు ఇక నుంచి మెచ్చుకునేట్టు చేస్తాను. క్షణేన అద్య కరిష్యే అహం ఇదం వనం అరాక్షసం, ఈ వనాన్ని నేను ఎలా చేస్తానంటే అరాక్షసం వనం కరిష్య, రాక్షసుడు లేనటువంటి వనంగా నేను చేస్తాను. కరిష్యే అహం ఇదం వనం అరాక్షసం. ఇక హిడింబాసుడు అనేటువంటి రాక్షసుడు ఈ వనంలో లేడు అనేట్టుగా నరులు భయపడకుండా సంచరించేటువంటి విధంగా నేను చేస్తాను ఈ అరణ్యాన్ని అని భీమసేనుడు అంటున్నాడు. అద్యత్వాం భగినీ రక్షః కృష్యమాణం మయా సకృత్ ద్రక్ష్యత్యది ప్రతీకాశం సింహేనేవ మహాద్విపం. ద్రక్ష్యతి అద్రి ప్రతీకాశం సింహేనేవ మహాద్విపం. ఒక పర్వతాకారంగా ఉన్నటువంటి ఒక మహా ఏనుగుని సింహము మీద పడి చంపగలదు. కుంభస్థలం మీద దూకి సింహం చంపినట్టుగా ఈ రోజు నిన్ను అలా నేను చంపేస్తాను. అద్యత్వాం భగినీ రక్ష, నీ సోదరిని రక్షిస్తాను, నా వాళ్ళని రక్షించుకుంటాను. కృష్యమాణం మయా సకృత్, నా కోసం వచ్చినటువంటి నీ సోదరిని రక్షిస్తాను, నీ చేతుల నుండి రక్షిస్తాను, నీ దగ్గర నుండి. ద్రక్ష్యత్వ అద్రి ప్రతీకాశం, అద్రి అంటే పర్వతం, పర్వతం లాగా ఉన్నటువంటి మహాద్వీపం, మహా ఏనుగుని సింహం చంపినట్టుగా నేను నిన్ను చంపేస్తాను సులభంగా. నిరాబాధాత్వయిహతే మయా రాక్షస పాంసన వనమేతచ్చరిష్యంతి పురుషాః వనచారిణః. త్వయి హతే అంటే నీవు సంహరించబడిన తర్వాత, మయా ఎవరి చేత అంటే మయా నా చేత నువ్వు సంహరించబడిన తర్వాత ఓ రాక్షస పాంసన, నిరాబాధ ఎటువంటి బాధల బందీ లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, వనచారిణః పురుషాః అరణ్యంలో సంచరించేటువంటి వనచారులు ఎవరైతే ఉంటారో, ఇటు నుంచి అటు ప్రయాణించేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే అరణ్యంలో ఉండేటువంటి వేటగాళ్ళు కానీ మొదలైనటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వనమేతచ్చరిష్యంతి, ఈ వనంలో హాయిగా చరిస్తూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. చరిష్యంతి అంటే తిరగటం, స్వేచ్ఛగా హాయిగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక రాక్షస భయం అనేటువంటిది ఉండదు ఈ అరణ్యంలో. నీ వలన ఎవరికి భయం అనేటువంటిది లేకుండా నేను చేస్తాను ఈరోజు. ఈ మాటలన్నీ పలుకుతుంటే హిడింబాసుడు చెప్తున్నాడు. హిడింబ ఉవాచ గర్జితేన వృధా కిం తే కథితేన చ మానుష. ఓ మానుష, ఎందుకయ్యా కథితేన వృధా కథితేన అంటే వృధా ప్రలాపాలు ఎందుకయ్యా, ఉత్తిన నీకు నువ్వు ప్రగల్భాలు గొప్పలు చెప్పుకుంటావు. గర్జితేన వృధా, పైగా అరుస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ నీకు నువ్వు గొప్పలు చెప్పుకుంటావు. చేతనైతే చెయ్యి, చేసి చూపించు. కృత్వైతత్ కర్మణా సర్వం కథ్యేయమాచిరం వృధా. అనవసరమైన మాటలతో సమయం వృధా చేయమాకు. కృత్యేతత్ కర్మణా సర్వం, నువ్వు చెప్పినటువంటివన్నీ చేసి చూపించు, చూద్దాం. అప్పుడు తెలుస్తుంది మన ఇద్దరిలో ఎవరు బలవంతమైనటువంటి వాడు.
బలినం మన్యసే యచ్చాప్యాత్మానం సపరాక్రమం. ఆత్మానం బలినం మన్యసే. నీకు నువ్వు బలవంతుడని నువ్వు చెప్పుకుంటున్నావు, గొప్పలు చెప్పుకుంటున్నావు. నీ బలం ఏంటో నేను చూస్తా, నేను నిరూపిస్తా. సపరాక్రమం జ్ఞాస్యత్యద్య సమాగమ్య మయాత్మానం బలాధికం. అద్య మయా సమాగమ్య, ఈ రోజు నాతో పాటు సమాగమ్య, ద్వంద్వయుద్ధం చేసి నీ బలాధికం, ఎవరు బలవంతుడో ఈ రోజు నువ్వు తెలుసుకుంటావు. నా చేతిలో నువ్వు ఓడిపోయి నేనే బలవంతుడని అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. ఈ వృధా మాటలు ఎందుకు, ఈ ప్రగల్భాలు ఎందుకు అయ్యా అంటూ హిడింబాసుడు భీముడితో అంటున్నాడు. నా తావదేతాన్ హింసిష్యే స్వపంచేతే యథా సుఖం. ఇంకోటి చెప్తున్నాను, అక్కడ నిద్రపోయేటువంటి వాళ్ళని ఎవరిని ఇప్పుడు ముట్టుకోను నేను. నా తావత్ ఏతాన్ హింసిష్యే. ఏతాన్ అంటే వీళ్ళని నేను హింసించను. ఎవరిని? స్వపంత్యేతే యథాసుఖం. హాయిగా నిద్రిస్తున్నటువంటి వీళ్ళని ఎవరిని నేను ఇప్పుడు ముట్టుకోను. ఎప్పుడు ముట్టుకుంటాను? నిన్ను సంహరించిన తర్వాతే వాళ్ళని సంహరిస్తాను. ముందు నిన్ను సంహరి, ఎందుకంటే నీకు ఎక్కువ మాటలు ఎక్కువగా ఉన్నాయి, పౌరుషం ఎక్కువగా ఉంది. కాబట్టి నీ పొగరు అనకొట్టి నిన్ను సంహరించి ఆ తర్వాత వాళ్ళ జోలికి. ఏషత్వామేవ దుర్బుద్ధే నిహమ్య నిహమ్యద్యా ప్రియం వదం. ప్రియం అప్రియం వదం, ప్రియం వదం కాదు, ఆకారం. అప్రియం వదం, అప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నటువంటి ఓ దుర్బుద్ధే, దుర్బుద్ధి కలిగినటువంటి వాడ, ఏషత్వామేవ నిహన్య, ముందు నిన్నే సంహరించిన తర్వాత అప్పుడు వాడచ్చు. పీత్వా తవాసృక్ గాత్రేభ్యః తతః పశ్చాత్ ఇమానపి. ముందు నీ యొక్క రక్తాన్ని తాగిన తర్వాత, పీత్వం అంటే తాగడం, ఏం తాగాడు అంటే తవా సృక్ గాత్రేభ్య, నీ శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలన్నీ హాయిగా ఆస్వాదించిన తర్వాత పశ్చాత్, ఆ తర్వాత ఇమానపి, ఇగో ఈ వీళ్ళని కూడా, పడుకున్నటువంటి వీళ్ళని, ఇమానపి హనిష్యామి, వీళ్ళని కూడా నేను హనిష్యామి, సంహరించేస్తాను. వీళ్ళని కూడా చంపిన తర్వాత తతఃపశ్చాదిమాం విప్రియకారిణి, ఇదిగో నాకు విప్రియం చేసినటువంటి నా సోదరి అయినటువంటి ఇమాం, ఇదిగో ఈమెను కూడా నేను సంహరిస్తాను అంటూ హిడింబాసురుడు తన యొక్క ప్రణాళిక చెప్పాడు. వైశంపాయనుల వారు జనమేజయుల వారికి కథని సాగిస్తూ ఏవముక్త్వా తతో బాహుం ప్రగృహ్య పురుషాదకః. ఇక ఒక్కొక్కళ్ళు హిడింబాసుడు వచ్చి భీముడి మీదకి బాహు ప్రసరిస్తూ ముందుకు దూకుతున్నాడు. తతో బాహుం ప్రగృహ్య పురుషాదక. పురుషాదక అంటే పురుషుల్ని సంహరించేవాడు, తినేవాడు. ఆదక అంటే మానవ మాంసాన్ని తినేటువంటి ఆ రాక్షసుడు బాహుం ప్రగృహ్య అభ్యద్రవత సంక్రుద్ధో భీమసేన మరిందమా. చేతులు చాపుతూ ఒక్కసారిగా భీమసేనుడి మీదకి వేగంగా దూకాడు. భీమసేనుడు అవలీలగా ఆడుతూ హేళగా ఒక్కసారి ఆ చేతులు పట్టుకుని ఇసిరి ఒకరు పెట్టాడు వాడికి. తస్యాభిద్రవత స్తూర్ణం, తూర్ణం అంటే వెంటనే, తస్య అభిద్రవత, అభిద్రవత అంటే ఎదురుకుండా వచ్చి మీద పడుతున్నటువంటి ఆ రాక్షసుణ్ణి భీమో భీమపరాక్రమ, భీమపరాక్రమం, అరివీర భయంకరంగా ప్రతాపం చూపించే ఆ భీమసేనుడు వేగేన ప్రహితం బాహుం నిజగ్రాహ హసన్నివ, చివర్లో పెట్టారు హసన్నివ అని పెట్టారు. హసన్నివ అంటే నవ్వుతూ, చాలా సిల్లీగా సింపుల్ గా ఒక గడ్డి పరకం పట్టుకున్నట్టు పట్టుకుని ప్రహసన్నివ బాహుం నిజగ్రాహ వేగేన ప్రహితం, ఆ వేగంగా పడుతున్నటువంటి ముందుకు వస్తున్నటువంటి ఆ శత్రువుని ఒక్కసారిగా గట్టిగా పట్టుకున్నాడు, చేయబట్టుకున్నాడు. పట్టుకుని నిగృహ్య తం బలాత్ భీమో, నిగృహ్య గట్టిగా పట్టుకున్నాడు, తం బలాత్ భీమో విస్ఫురంతం చకర్ష. చకర్ష అంటే విసిరి కొట్టడం, దూరంగా విసిరి, విస్ఫురంతం చకర్ష. తస్మాత్ దేశాత్ ధనుంశ్చౌ. ఒక్కసారి భీముడు అలా వాడి చేయి పట్టుకుని విసిరి కొడితే వాడు ఎంత దూరం వెళ్ళాడంటే ధనుంషి అష్టౌ, అష్టౌ ధనస్సులు, 8 ధనస్సుల దూరం వెళ్ళాట. ధనస్సు, ధనస్సు అంటే మామూలుగా కొన్ని మూరల ఆ కొలమానాన్ని ధనస్సు అంటారు. అలాంటిది 8 ధనస్సులు కలిపితే ఎంత పడుతుందో అలాంటి 8 ధనస్సుల దూరం వెళ్ళి పడ్డాట. దాదాపు ఒక 20 నుంచి 40 అడుగుల దూరం వెళ్ళి పడ్డాడు. అంత దూరం వెళ్ళి పడ్డాడు ఈ రాక్షసుడు. జస్ట్ కేవలం హేళగా కొడితే, సింపుల్ గా ఎలా కొట్టాడంటే సింహ క్షుద్ర మృగం యథా, ఒక సింహం క్షుద్ర మృగాన్ని పట్టుకుని, ఒక మృగాన్ని పట్టుకుని ఈడ్చికెళ్ళి లాక్కొడితే ఎలా ఉంటుంది అలా కొట్టాడు. దాంతో రాక్షసుడి కోపం వచ్చింది. తతః స రాక్షస క్రుద్ధ పాండవేన బలార్ధిత
భీమసేనం సమాలింగ్య వెనదద్ధైరవం రవం. ఒక్కసారిగా కోపగించినటువంటి ఆ రాక్షసుడు, ఓహో ఇదా వీడి బలం అని చెప్పి భీమసేనుడిని సమాలింగ్య, గట్టిగా వాడిని అలా గట్టిగా పట్టేసుకుని దగ్గరికి వచ్చి పట్టుకుని జనదద్ధైరవం రవం, గట్టిగా పెట్టున అరవటం మొదలుపెట్టాడు. ఉత్సాహం రావడానికి చేసేటువంటి రంకెల్లాగా పెద్దగా అలా అరిచేశాడు. దాంతో ఆ అరుపుకి నిద్రపోతున్న వాళ్ళకి ఎక్కడ అవాంతరం కలుగుతుందని చెప్పి భీమసేనుడు కాస్త లాగి ఈడ్చుకుని వెళ్ళిపోతాడు పక్కకి. పునర్భీమో బలాత్తేనం విచకర్ష మహాబలః మా శబ్ద సుఖ సుప్తానాం భ్రాతॄణాం భవేదితి. భీమసేనుడి యొక్క యుద్ధం ఎంత నీట్ గా ఉంటుందో చూడండి, ఎంత డిసిప్లిన్ గా ఉంటుందో చూడండి, డీసెంట్ గా ఉంటుందో చూడండి. అక్కడ నిద్రపోతున్నారు, ఇక్కడ కాదు మనం కొట్టుకోవాల్సిన పక్కన గ్రౌండ్ ఉంది, అక్కడికి వెళ్దాం బలా అని చెప్పి తీసుకెళ్లిపోతున్నాడు వాడు. పునర్భీమో బలాదేనం, బలంగా ఏనం విచకర్ష. విచకర్ష అంటే లాక్కుని పోయాడు, చేయబట్టుకుని లాగి. ఎందుకనంటే మా శబ్ద, ఇక్కడ శబ్దం అవుతుంది, నువ్వు శబ్దం చేయి, మాకు అరుస్తావేంటి బుద్ధి లేనివాడ. సుఖ సుప్తానాం భ్రాతృనాం మే భవేది. ఇక్కడ నిద్రపోతున్న హాయిగా సుఖంగా నిద్రపోతున్నటువంటి నా సోదరులు ఉన్నారు, వాళ్ళని నిద్ర లేపుతావా? ఇంకా వాళ్ళ నిద్ర లేవల, హాయిగా నిద్రపోతున్నారు, వాళ్ళని లేపుతావా? మా శబ్ద, శబ్దం చేయి మాకు ఇక్కడ అని చెప్పి వాడిని అక్కడి నుంచి ఈడ్చుకుని వెళ్ళి పక్కకి దాదాపు కొన్ని దూరంగా వెళ్ళారు. హస్తే గృహీత్వా తద్రక్షో తత్ రక్ష అన్నారు. అక్కడ రక్ష అంటే రాక్షసుడు. చేత్తో పట్టుకుని తద్రక్షో దూరమన్యత్ర నీతవాన్. అన్యత్ర అంటే వేరొక చోటు, దూరంగా కొట్టుకోవడానికి హాయిగా ప్రదేశం ఏదైతే ఉంటుందో అరణ్య ప్రదేశం, ఆయుధాలన్నీ చక్కగా ఉన్నాయి ఆ ప్రదేశం. వీళ్ళకిద్దరికి ఆయుధాలు సరిపడే ఆయుధాలు ఉన్నాయి. ఏమిటి ఆయుధాలు అంటే ఏముంటాయి? చెట్లు, పీకుని, రాళ్ళు, గుట్టలు, ఇవే ద్వంద్వ యుద్ధం అంటే. అంతేగాని ఆయుధాలు అంటే కత్తి, గదలు ఇవేం కాదు. దూరమన్యత్ర నీతవాన్. అక్కడ పృచ్ఛే గృహీత్వా తుండేన గరుడ పన్నగం యథా. ఎలా తీసుకువెళ్ళాడు అంటే పృచ్ఛే గృహీత్వా తుండేన గరుడ పన్నగం యథా. గరుత్మంతుడు తన ముక్కుతో పన్నగాన్ని తీసుకువెళ్ళినట్టుగా ఎలా అయితే హాయిగా అనాయాసంగా తీసుకువెళ్తాడు, లేకపోతే కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఈ సర్పాన్ని ఎలా అయితే సునాయాసంగా తీసుకువెళ్తాడు, ఎవరయ్యా అంటే గరుత్మంతుడు. అలా తీసుకెళ్ళాడు. అంటే ఇక్కడ గరుత్మంతుడు ఎవరయ్యా అంటే భీమసేనుడు వారు. పన్నగం, సావబోయేటువంటి పన్నగం సావడానికి సిద్ధంగా ఉన్నటువంటి సర్పం ఎవరయ్యా అంటే హిడింబాసుడు. కంపారిజన్ చేసేటప్పుడు ఉపమాలంకారం చెప్పినా కూడా గ్రద్ధాపాముల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చూసి ప్రయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ సింహము, ఏనుగు, ఈ రెండిట్లో ఏది బలమైంది ఇవి చూసుకుని ప్రయోగిస్తూ ఉంటారు. కాబట్టి గరుత్మంతుడు ఎవరయ్యా అంటే భీమసేనుడు. గరుత్మంతుడు పన్నగాన్ని పట్టుకున్నటువంటి, ఈ పన్నగం ఎవరంటే చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ హిడింబాసుడు. ఇక అన్యోన్యం తౌ సమాసాద్య విచకర్షతు రోజస హిడింబో భీమసేనశ్చ విక్రమం చక్రతు పరం. ఇక అక్కడ దాకా లాక్కెళ్ళిన తర్వాత హిడింబ భీమసేనులు వాళ్ళ విక్రమ పరాక్రమాలు ప్రదర్శించుకున్నారు. భవంజతుస్తథా వృక్షాన్, కనిపించినటువంటి వృక్షాన్ని భవంజ కొట్టారు. వృక్షాలతో ఒక్కొక్కటి వృక్షాలు ఆ వేళతో పాటు పీకడం, కొట్టుకోవడం. భవంజతుస్తథా వృక్షాన్ లతాశ్చ ఆకర్షతుస్తథా. వృక్షాలు, లతలు, పెద్ద పెద్ద లతలు ఉంటాయి. మామూలు మన ఇంట్లో పెట్టుకునే చిన్న చిన్న లతలు కాదు, అడవుల్లో ఉండేటువంటి లతలు, వాటితో పాటు కొట్టుకోవడం. మత్తావివచ సంరద్ధౌ వారణౌ షష్ఠిహాయనౌ. మత్తావివ అంటే మదించినటువంటి 60 ఏళ్ల ఏనుగుల వలె కొట్టుకున్నారట. షష్ఠిహాయనౌ, షష్ఠి అంటే 60. ఇదే అన్వయం దాసుల వారు అంతకు ముందు కూడా ప్రయోగించారు. మళ్ళీ ఇక్కడ కూడా 60 అంటున్నారు. అంటే దాదాపుగా భీముడి వయస్సు చెప్పడం మనకు ఒక సంకేతం లాంటిది. అక్కడ 60 ఏళ్ల మదించినటువంటి వారణవు, వారణము అంటే ఏనుగు. 60 ఏళ్ల మదించినటువంటి ఏనుగులు అంటే ఏనుగులు ఆ వయసుకు బ్రహ్మాండమైనటువంటి మదంతో ఉంటాయని మనకి సూచించడం ఒకటి. జువాలజీలో ఏనుగులు బాగా మదం స్రవించేటువంటి, మదించినటువంటి వయస్సు 60 సంవత్సరాల ప్రౌఢ వయస్సు. అట్లా ఇక్కడ ఆ వయసులో ఉన్నటువంటి భీమసేనుడు ఈ విధంగా కొట్టుకుంటున్నారు. పాదపానుద్ధరంతౌ తావూరు వేగేన వేగితౌ స్ఫోటయంతౌ లతాజాలాన్ యూరుభ్యాం గృహ్య సర్వశః. పాదపము అంటే వృక్షము. పాదపాన్ ఉద్ధరంతో, చెట్లని ఎక్కడెక్కడ ఉద్ధరంతో పీకుతున్నారు. తా ఊరు వేగేన వేగితౌ. ఊరులు అంటే తొడలు. వాళ్ళ యొక్క తొడల వేగంతో అలా ఒక్కొక్కటి కాళ్ళతో వేసి చెట్లను కొట్టడం, ఆ చెట్టును పడేయడం, కొట్టుకోవడం.
స్ఫోటయంతౌ లతాజాలా, తీగలతో కూడుకున్నటువంటి అనేకమైనటువంటి గుబురుగా పెరిగినటువంటి దట్టమైనటువంటి వాటిని అన్నిటినీ నాశనం చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ పాదాలతోనూ ఊరువలతోనూ తొడలతో కొట్టుకుంటున్నారు. ద్వంద్వ యుద్ధంలో రకరకాల విన్యాసాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తున్నారు. విత్రాసయంతౌ తౌ శబ్దై సర్వతో మృగపక్షిణ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మృగపక్షిణ, తెల్లవారబోతున్నది అప్పుడే, ఇంకా తెల్లవారుజాము జరుగుతున్నది యుద్ధం రాత్రిపూట. దాంతో అప్పటిదాకా నిద్రపోతున్నటువంటి అనేక మృగాలు, పక్షులు మొత్తం అంతా కూడా ఈ శబ్దాలు, వీళ్ళిద్దరూ చేసినటువంటి శబ్దాలతో విత్రాసయంతో భయపడిపోయినట్టు మొత్తం అంతా. భయపట్టే విధంగా చేస్తున్నటువంటి వీళ్ళిద్దరి యొక్క శబ్దాలకి అక్కడ ఉన్నటువంటి మృగపక్షులన్నీ కూడా బలేన బలినౌ మత్తావన్యోన్యవంధకాక్షిణౌ, విపరీతమైనటువంటి ఒకళ్ళ బలం ప్రదర్శిస్తూ కొట్టుకుంటున్నటువంటి ఈ మదించినటువంటి ఏనుగుల్లో ఉన్నటువంటి వీళ్ళ యుద్ధం చూసి అరణ్యంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ అయోమయంలో పడ్డాయి. భీముడు రాక్షసుడికి భీమ రాక్షసుడు అని చెప్పాడు. భీమ అంటే భయంకరమైన, పరాక్రమవంతుడైన. భీమ రాక్షసయోర్యుద్ధం తదా ఆవర్తత దారుణమైనటువంటి యుద్ధం ప్రదర్శించారట. చూడటానికి అది భయంకరమైనటువంటి యుద్ధం. అది ఎలా ఉంది అంటే, పురా దేవాసురే యుద్ధే, పూర్వం దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నటువంటి సమయంలో వృత్రవాసవయోరివ, ఎలా ఉంది ఆ యుద్ధం అంటే, వృత్రాసురుడు ఇంద్రుడితో తలబడినట్టుగా ఉంది ఆ యుద్ధం. వాసవ అనే పదానికి అర్థం ఇంద్రుడు. వృత్రాసురుడు ఇంద్రుడి మధ్య జరిగినటువంటి యుద్ధం ఎలా ఉందో అలా ఉంది ఇక్కడ. వృత్రాసురుడు రాక్షసుడు, వాసవుడు ఇంద్రుడు. ఇక్కడ భీమసేనుడు ఇంద్రుడు అయితే ఇక్కడ హిడింబాసుడు వృత్రాసుడు. భుంక్వా, అక్కడ మొత్తం అంతా భంక్ష్వ అంటే పడగొట్టడం, మొత్తం నాశనం చేయడం. భంక్ష్వా వృక్షాన్ మహాశాఖాన్ తాడయామాసతు వృథా సాలతాళతమాలాం ప్రవటార్జున భీతికాన్. తమాలాం అర్జున విభీతికాన్, అనేక రకాలైనటువంటి వృక్షాల పేర్లు చెప్తున్నారు ఇక్కడ. ఈ రకాలైనటువంటి వృక్షాలు అరణ్యంలో ఉంటే వాటినన్నింటినీ కూడా భంక్వా, మొత్తం అంతా రకరకాలుగా వాటిని ఛేదించి పారేశారు ఆ వృక్షాన్ని. వృక్షాన్ మహాశాఖాన్, అనేక ఉపశాఖలతో నిండినటువంటి మహావృక్షాలన్నిటిని కూడా వాడేశారు అక్కడ ఉన్నటువంటి వాటిని. అదేదో బ్యాటు లేకపోతే వికెట్లు లాగా ఉండే ఒక్కొక్కటి చేతితో పట్టుకుని కొట్టుకుంటున్నారు వాటిని. సాలవృక్షం అంటే హిమాలయాల్లోని సాలవృక్షాలని పాలు కారేటువంటి చెట్లు, పొడుగ్గా ఉంటాయి. అలాగే తాళవృక్షం అంటే మనం వేసుకునేటువంటి పందిళ్ళు వేసుకునేటువంటి తాటాకు చెట్టు తాళవృక్షం. తమాల, ఇవన్నీ రకరకాలైన చెట్లు. అర్జున వృక్షము, న్యగ్రోధ పక్ష ఖర్జూర పనసానస్మకంటకాన్, ఇట్లాంటి రకరకాలైనటువంటి న్యగ్రోధ వృక్షము, ఖర్జూర వృక్షము, పనస వృక్షము. ఏతానన్యాన్ మహావృక్షాన్ ఉత్కాయ తరసాఖిలాన్, ఉత్కాయ పైకి పెకలించి వేసి వాటితో కొట్టుకున్నారు. కనిపించినటువంటి వృక్షాలన్నీ వాడేశారు అక్కడ. ఎలా ఉందయ్యా అరణ్యం అనేది అద్భుతంగా వర్ణిస్తారు ముందు. ఉక్షిప్యాన్యోన్య రోషేణ తాడయామాస తూరణే, అన్యోన్య రోషేణ, ఒక్కొక్కరిని ఉక్షిప్య అంటే పైకి ఎగరేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి భీమసేనుడు రాక్షసుని ఎగరేసి కొడుతుంటే వాడు ఆ తెల్లు పడుతున్నాడు. ఒక్కోసారి రాక్షసుడు ఎగరేస్తున్నాడు భీమసేనుడిని. అన్యోన్యం తాడయామాస తూరణే, యుద్ధంలో ఒకళ్ళనొకళ్ళు ఎత్తి విసురుకుంటున్నారు. యదా అభవద్వనం సర్వం, ఆ వృక్షాలతో వాళ్ళు చేసినటువంటి యుద్ధానికి చివరికి ఆ మొత్తం అంత దండకారణ్యంలో ఉన్నటువంటి ఆ వనమంతా ఎలా ఉందంటే, నిర్వృక్షం వృక్ష సంకులం, ఒకే మాటలో చెప్పారు. అప్పటిదాకా వృక్షాలతో వృక్షాలతో నిండిపోయినటువంటి వనమంతా కూడా ఇప్పుడు ఎలా ఉంది అంటే నిర్వృక్షం, ఒక్క వృక్షం లేకుండా మొత్తం అంతా నిర్వృక్షం అయిపోయేట్టుగా కొట్టుకున్నారు వాళ్ళు. చెట్లన్నీ అయిపోయినాయి, పైన ఎన్నో పక్షులు గూళ్ళు అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. మొత్తం అంతా రోదనం. సర్వం నిర్వృక్షం వృక్ష సంకులం తదాశిలాశ్చ కుంజాశ్చ, ఇక వృక్షాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి కొట్టుకోవడానికి? పక్కన చూశారు, ఏమున్నాయి, ఇంకేముంటాయి పక్కన? పర్వతాల గుట్టలు, రాళ్ళు, పెద్ద పెద్ద కొండరాళ్ళు, బండరాళ్ళు అవన్నీ వేసుకుంటున్నారు. శిలలు అంటే అవి. తదాశిలాశ్చ కుంజాశ్చ వృక్షాన్ కంటకినస్తథా
తతస్థౌ గిరిశృంగాన్ని పర్వతాంశ్చాభ్రలేలిహాన్. అనేకమైనటువంటి శిలలతో కొట్టుకున్నారు. కుంజము అంటే పొదరిల్లు, పొదగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఆ పొదల బీకి కొట్టుకుంటున్నారు. వృక్షాల్లో ఉన్నటువంటి పొదలుగా ఉన్నటువంటి దట్టంగా గుబురుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే వాటిని కూడా తీసుకొట్టుకుంటున్నారు. తతస్థౌ గిరిశృంగాని, అనేకమైనటువంటి పర్వత శిఖరాలు, వాటి మీద ఉన్నటువంటి బండరాళ్ళు కొండరాళ్ళు అన్ని తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి పరిగెత్తి వాడు అక్కడ ఎక్కడం దిగటం. పర్వతాశ్చాభ్రలేలిహాన్ శైలాంశ్చ గండపాషాణాన్ ఉత్ఖాయాదాయ వైరిణౌ చిక్షేపతు ఉపర్యాజావన్యోన్యం విజయైషిణౌ. అన్యోన్యం విజయైషిణౌ అంటే ఒకరికొకరు జయించాలనేటువంటి తపనతో వాళ్ళు అనేకమైనటువంటి పర్వత శిఖరాలు, గండ పాషాణము, పాషాణం అంటే రాయి, బాగా పెద్ద పెద్ద బలిష్టమైనటువంటి కొండరాళ్ళని ఉత్ఖాతయాదాయ తీసుకోవడం వేయటం, తీసుకోవడం వేయటం, తీసుకోవడం వాడిపోయిన వేయటం. శత్రుత్వంతో ఒకళ్ళకొకళ్ళు గెలవాలనేటువంటి కాంక్షతో విపరీతమైనటువంటి ద్వంద్వ యుద్ధం చేశారు. ఆ వనం చుట్టుపక్కల ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నారు. తద్వనం పరితః, పరితః అంటే చుట్టూత, అరణ్యం చుట్టూత, పంచయోజనం నిర్మహీరుహం. మహీరుహం అంటే వృక్షం, నిర్మహీరుహం అంటే పంచయోజనాలు, 5 యోజనాల దూరం వరకు వృక్షం అనేది లేకుండా చేశారట వీళ్ళ యుద్ధంతో. యోజనం అంటే 8 మైళ్ళు. 5 యోజనాల దూరం వరకు నిర్మహీరుహం, వృక్షం అనేది లేకుండా చేశారట ఆ వనంలో వీళ్ళు కొట్టుకుంటున్నటువంటి యుద్ధం ప్రదేశం అంతా కూడా. నిర్లతా గుల్మ పాషాణం నిర్మృగం చక్రతుస్పృశం. నిర్లత గుల్మ పాషాణం, లతలు లేవు, గుల్మాలు లేవు, పాషాణాలు లేవు. నిర్మృగం చక్రతుర్భుషం, మృగాలు లేవు, ఏమీ లేవు. అట్లా పొడి పొడి పిండి పిండి చేశారు. వీళ్ళ బాహువులు పరాక్రమాలు చూడు ఇంకెలా ఉన్నాయి. చెట్లు రాళ్ళు రప్పలే లేకుండా ఈ విధంగా చేశారంటే ఇక వీళ్ళ పరాక్రమం ఎలా ఉంది. తయోర్యుద్ధేన రాజేంద్ర తద్వనం భీమరక్షసౌ. తయోర్యుద్ధేన వాళ్ళిద్దరి యొక్క యుద్ధంతో ఓ రాజేంద్ర, ఓ జనమేజయ మహారాజా, ఆ వనమంతా ఈ భీమ రాక్షసుల యొక్క యుద్ధంతో మొత్తం నిర్లత గుల్మ పాషాణంగా మారిపోయిందయ్యా. వృక్షాలు లేవు, లతలు లేవు, గుల్మలు లేవు, పాషాణాలు లేవు. ముహూర్తేనాభవత్ కూర్మ పృష్ఠవత్ చక్ష్ణమవ్యయం. కూర్మం యొక్క పృష్ఠభాగం ఎలా అయితే నున్నగా సాఫీగా ఉంటుందో తావేలిపోయిన, అలా మొత్తం అడవంతా కూడా సాఫీగా మొత్తం అంతా స్వచ్ఛ భారత్ చేసినట్టుగా అయిపోయింది మొత్తం చెట్టుది. ఊరు బాహు పరిక్లేశాత్ కర్షం తావితరేతరం ఉత్కర్షంతో వికర్షంతో ప్రకర్షంతో పరస్పరం. ఊరు బాహువులు, ఊరు అంటే తొడలు, బాహువులు అంటే చేతులు, భుజాలకు ఉన్నటువంటి శరీరం. ఊరు బాహు పరిక్లేశాత్ కర్షంతా వితరేతరం, ఒకళ్ళకొకళ్ళు పట్టుకోవటము, పీక్కోవటము, లాక్కోవటము. ఉత్కర్షంతో అంటే పైకి ఎగరేయటం, బాహువులు పట్టుకుని పైకి ఎగరేయటం, తొడలు పట్టుకుని కాళ్ళు పట్టుకుని పైకి ఎగరేయటం. వికర్షంతో విసిరి కొట్టడం, ప్రకర్షంతో లాక్కోవడం, తన వైపుకి లాక్కోవడం, ఇటు లాగటం, వీటికి కొట్టడం, పైకి వేయటం. బంతి ఆట ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారు ఏదో ఇద్దరు. అట్లాంటి జరుగుతున్నది యుద్ధం. అట్లా తౌ స్వనేన, ఈ విధంగా బీభత్సంగా యుద్ధం జరిగేటప్పటికి ఆ స్వనము అంటే శబ్దం. తౌ స్వనేన వాళ్ళిద్దరూ చేసినటువంటి ఆ స్వనంతో తౌ స్వనేన వినా రాజన్ గర్జంతో చ పరస్పరం పాషాణ సంఘట్ట నిభై ప్రహారైరభిజగ్మతు. ఆ రాళ్లతో కొట్టుకోవడం, చెట్లతో కొట్టుకోవడం, పరస్పరం గర్జించుకోవడం మొదలైనటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటితో మెల్లగా అన్నదమ్ములు వేస్తున్నారు ఇక్కడ. అన్యోన్యం చ సమాలింగ్య వికర్షంతో పరస్పరం. ఇద్దరు దగ్గరకు వస్తున్నారు, ఒకసారి ముష్టి పట్టుకోవడానికి పట్టుబడుతున్నారు, పక్కన ఇట్లా గట్టిగా పట్టుకుంటున్నారు. వికర్షంతో విసిరి కొట్టుకుంటున్నారు ఒక పక్కన. బాహుయుద్ధమభూద్ఘోరం బలివాసవయోరివ. బలివాసవయోరివ అంటే బలి చక్రవర్తి, వాసవుడు. వాసవుడు అంటే ఇంద్రుడు కాబట్టి బలివాసవయోరివ. ఇక్కడ బాహుయుద్ధమభూద్ఘోరం, ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇట్లా బాహుయుద్ధమభూద్ఘోరం బలివాసవయోరివ యుద్ధ సంరంభ నిర్గచ్చత్ పూత్కార రవనిస్వరం. పూత్కారములని ఉంటాయి. పూత్కారం అంటే నిట్టూర్పులు, బాగా అలసిపోయినప్పుడు, కోపంతో ఉన్నప్పుడు
ఇట్లా చేసేటువంటి ఆ ధ్వని ఏదైతే ఉందో దాన్ని ఫూత్కారం అంటారు. పాము బుసలు కొడుతున్నట్టుగా వస్తుంది లోపల నుంచి ఫూత్కారం ఒకసారి. అట్లా వేడి తూర్పులా వచ్చు కోపంతో ఉద్రేకంతో వచ్చే దాన్ని ఫూత్కారం అంటారు. యుద్ధ సంరంభాన్ని నిర్గచ్చత్ఫూత్కార రవనిస్వనం. అట్లాంటి ఆ ధ్వనితోను బాహులతో యుద్ధంలో కొట్టుకుంటున్నటువంటి వారు ఆ శబ్దాలతో తయో శబ్దేన మహతా విబుద్ధాస్తే నరర్షభ. అప్పటిదాకా పడుకున్నటువంటి ఆ సోదరులు గాని తల్లి గాని వీళ్ళందరూ కూడా సహమాత్రాచ తల్లితో పాటుగా ఆ శబ్దంతో మహతా విబుద్ధాస్తే. విబుద్ధాస్తే అంటే లేవటం మేల్కొనటం జరిగింది. సహమాత్రాచ దదృశు హిడింబాం అగ్రత స్థితాం. హిడింబాం అగ్రత స్థితాం. హిడింబాం అగ్రత అంటే హిడింబ దగ్గర ఎదురుకుండా ఉన్నటువంటి, అంటే వాళ్ళు లేవంగానే పక్కన ఎవరున్నారంటే హిడింబాం అగ్రత స్థితం. సోదరి అయినటువంటి హిడింబాసుడి సోదరి హిడింబి అక్కడే పక్కనే ఉండటం చూశారు వాళ్ళు లేవగానే. ఆ తర్వాత ఆ హిడింబితో ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఈ భీముడు ఎలా సంహరించాడు అనేది రాబోయే అధ్యాయంలో వ్యాసులు వారు చెప్తారు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి హిడింబవద పర్వణి పంచషష్ట్యధికశతతమోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి. అక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.